అయం దక్షిణా విశ్వకర్మ తస్య మనో వైశ్వకర్మణం గ్రీష్మో మానస సృష్టుగ్రైస్మీ త్రిష్టుసభః స్వార. చూడండి, యజుర్వేద మంత్రం ఇది. ప్రాణమునకు మనస్సు, మనస్సునకు ప్రాణము నియమమునర్చున్నది. అంటే ఇక్కడ ప్రాణానికి మనస్సు, మనస్సునకు ప్రాణం ఒకదానికొకటి ఈ విధంగా నియమమునర్చుకున్నదని గ్రహించి స్త్రీ పురుషులు ఎల్లరూ ప్రాణాయామము ద్వారా ఆత్మను శుద్ధపరుచుకొని, చూడండి ఈ విధంగా ప్రాణాయామం చేయడం వలన ఆత్మశుద్ధి జరుగుతుంది అని ఇక్కడ ఈ వేదమంత్రంలో పరమాత్ముడు చెప్తున్నాడు. అంటే ఎట్లా అంటే ప్రాణం అధీనంలో మనస్సు ఉంటుంది అన్నమాట. అప్పుడు నువ్వు ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు వశమైపోతుంది. ఒకదానికొకటి అవి నియమమునర్చడం వలన ఆ విధంగా చేయడం వలన మనస్సు అనేది వశంలోకి వస్తుంది. వశంలోకి రావడం వల్ల ఏమవుతుంది? ఆత్మను శుద్ధపరుచుకొని ఆత్మశుద్ధి అవుతుంది. కావున విద్వాంసులచే సంపూర్ణ సృష్టి యొక్క పదార్థ విజ్ఞానమును గ్రహించి పురుషార్థపరులు కావలేను. ఇది పరమేశ్వరుని యొక్క ఆదేశం. అంటే మానవులు ప్రాణాయామం చేసి బాగా ఆత్మను శుద్ధిపరచుకొని విద్వాంసులచే ఈ యొక్క సంపూర్ణ సృష్టి యొక్క పదార్థ విజ్ఞానం సంపాదించాలి. ఎవరైతే ఈ వేద విద్వాంసులు ఉంటారో వారి ద్వారా మనము సృష్టి యొక్క విజ్ఞానం, అంటే సృష్టిలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి, ఈ పదార్థాలకు సంబంధించినటువంటి జ్ఞాన విజ్ఞానములను పొంది పురుషార్థపరులు కావాలి. ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు పురుషార్థం అంటే ఏమి సాధించాలనో ఆ విధమైనటువంటిది సాధించే ప్రయత్నం చేయాలి అని పరమేశ్వరుడు మానవులకు ఉపదేశం చేస్తున్నాడు. అంటే ప్రతి మానవుడు కూడా ఈ విధంగా ప్రాణాయామము చేసి ఆత్మను శుద్ధి చేసుకోవాలా. తద్వారా ఏం చేయాలి? ఈ యొక్క సంపూర్ణ సృష్టిలో ఉన్నటువంటి పదార్థముల యొక్క విజ్ఞానమును సంపాదించి పురుషార్థపరులు కావాలి. అంటే మోక్షము సాధించే ప్రయత్నం చేయాలి. ఓం.